రాజ్యాంగపరమైన ప్రప్రథమ ప్రపంచ తెలంగాణ మహాసభలను జూలై 8, 9, 10వ తేదీన డెట్రాయిట్ మహానగరంలో మిషిగన్ స్టేట్లో సబర్బన్ షో ప్లేస్లో నిర్వహించడానికి మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిశ్చయించారండి. ఈ కన్వెన్షన్కి నేను వినోద్ కుక్కునూర్ని కన్వీనర్గా నియమించబడ్డాను, మరియు నాగేందర్ రైతా గారు వైస్ కన్వీనర్గా నియమించబడ్డారు. సో ఈ కాన్ఫరెన్స్కి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్తో వర్క్ చేస్తున్నామండి. దీనికి ఆ ఇన్విటేషన్స్ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మరియు ఐటీ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారికి, ఇరిగేషన్ మినిస్టర్ అయిన హరీష్ రావు గారికి, ఎంపీ కవితకి ఇన్విటేషన్ పంపామండి. అపాయింట్మెంట్స్ కూడా దొరికాయి. సో మేము పర్సనల్గా మేలో విజిట్ చేసి వాళ్ళని ఇక్కడికి పర్సనల్గా ఇన్వైట్ చేస్తామండి. అమెరికాలో ఉన్న తెలంగాణ అసోసియేషన్లన్నీ ఒక అంబ్రెలా కిందికి తీసుకురావడము. ఈ రోజుకి మేము 35 తెలంగాణ అసోసియేషన్లను రీచ్ అయ్యాము. దాంట్లో 15 తెలంగాణ అసోసియేషన్లు మాకు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు ఫుల్ ఫ్లెడ్జ్గా. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ప్రామినెంట్ డాన్సెస్ లేకపోతే కల్చరల్ ఈవెంట్ షోకేస్ చేసే వాళ్ళందరినీ నేషనల్ లెవెల్లో టాప్ చేసిన వాళ్ళందరూ ఈ ఈవెంట్కి వచ్చి ఆ ఈవెంట్స్ ప్రైమ్ టైంలో ప్రజెంట్ చేయడానికి ఉరుతలుగా ఎదురు చూస్తున్నారండి. నా పేరు నాగేందర్ రైతా అండి. మొదటగా ఎన్టీవీ వారికి ధన్యవాదములు. నేను ఈ ప్రప్రథమ ప్రపంచ తెలంగాణ మహాసభలకి వైస్ కన్వీనర్గా మా బోర్డు నియమించిందండి. ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ డెట్రాయిట్ మహానగరంలో జూలై 8, 9, 10 తేదీలలో ఎంతో ఘనంగా చేయడానికి నిశ్చయించామండి. ఈ 70 డేస్లో ఇప్పటివరకు ఇలాంటి నేషనల్ కన్వెన్షన్ అమెరికాలోనూ కాదు ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఎంతో ఘనంగా ఇప్పటివరకు ఎక్కడ జరగనట్టుగా ఇక్కడ మన కార్యకర్తలందరూ ప్లానింగ్ చేస్తున్నామండి. ఇక్కడ ఉన్న ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ ఒక ఇన్విటేషన్ పంపించి ఒక సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేయాలని తలపెట్టినాము. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే జూలై 8 రోజు మేము ఫ్రైడే ఈవినింగ్ బ్యాంక్వెట్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఆ రోజు కల్చరల్ యాక్టివిటీస్, తర్వాత అవార్డ్స్ సెరమనీ అదంతా ఉంటుంది ప్రోగ్రాము. అండ్ జూలై 9 రోజు పొద్దున ఇనాగ్రల్ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ మధ్యాహ్నం కల్చరల్ ప్రోగ్రామ్స్, మన తెలంగాణ కల్చర్ను షోకేస్ చేసుకుంటూ ఇక్కడ అమెరికాలోనే ఉన్న పిల్లలు, తర్వాత ఇండియా నుంచి ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చి వాళ్ళ కళలను ప్రదర్శిస్తారు. అండ్ 10వ తారీఖు పొద్దున ఎప్పుడు జరగని విధంగా ఒక స్పిరిచువల్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశాము. ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ముందు అనౌన్స్ చేస్తాము. సో ఇది ఈ హైలైట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండి.